శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని మహాలక్ష్మి మందిరం వద్ద ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహాచండీ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి కార్యాచరణలో ముగించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలస్వాములకు భక్తులందరికీ అన్నదాన చేశారు. ఈ సందర్భంగా రామదాసి జయరాం మహారాజ్ మాట్లాడుతూ అమ్మవారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ మహాలక్ష్మి అమ్మవారి సమక్షంలో మహాచండీ యజ్ఞం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారని, ఈ యజ్ఞంలో అవకాశం రావాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే శరన్నవరాత్రి ప్రత్యేకతను వివరించారు. అదేవిధంగా ఆత్మల శ్రీనివాస్ మాట్లాడుతూ మహాలక్ష్మి మందిరం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జై భవానీ, జై జై భవానీ. ఈరోజు 3వ రోజు పూర్ణాహుతి చండీ హోమం. చండీ హోమం అంటే 3 రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది. ఆది, సోమ, మంగళ. ఈరోజు పూర్ణాహుతి మన మహేష్ బాబా గారు మరియు రాజేష్ అన్న గారు పంతులు గారు మరియు ఋషికేష్ పంతులు గారు, మిగతా 9 మంది పంతులు మరియు మా గురువు అయిన జయరాం మహారాజ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా బ్రాహ్మణ్స్, ఎందుకంటే వీళ్ళేంది పూజ కాదు. ఇంకో విషయం సెకండ్కి వస్తే ఈ ఎడపల్లి గ్రామంలో నయాబాది మహాలక్ష్మి కమిటీ 9 సంవత్సరాలు నాకు విగ్రహానికి నాకు ఆ కమిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి ఇవ్వడం చాలా సంతోషం. ఈ నవచండీ హోమానికి కూడా వాళ్ళు నన్ను సహకరించడం, మరియు దీనికి ముఖ్య కారణం మహిళలు. ఎందుకంటే అమ్మవారితో వాళ్ళకు చాలా ప్రేమతోని వాళ్ళు చేసే సేవ మేము కూడా చేయలేము. కాకపోతే ఏంటంటే దీన్ని ఊడ్చడం చేయడం పద్ధతిగా పాత పద్ధతి ప్రకారం చేయడం చాలా గొప్ప విశేషం. మహిళలందరికీ, ఇక్కడ మహిళా కమిటీకి మరియు కమిటీకి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ జై భవానీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు మా ఎడపల్లి గ్రామం చాలా ఉన్నత స్థితిలో, ఇక్కడ అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రీనివాస్ గారి తర్వాత మహేష్ పంతులు గారి యొక్క, జోషి పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నవచండీ యాగము చాలా దివ్యంగా భవ్యంగా జరుగుతూ ఉన్నది. ఈ చండీ యాగము ప్రతి ఒక్కరికి లభ్యం కావాలంటే చాలా మహద్భాగ్యం కావాలి. భాగ్యం లేనిది దొరకదు. కాబట్టి ఈ 9 రోజులు నవరాత్రులు ఉత్సవంగా ఒక ఎత్తు, ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమం ఒక ఎత్తు. నవరాత్రులు అనగా 9 రోజులు, 9 రాత్రులు అయితే నవరాత్రులు అని అంటారు. 9 సంఖ్య చాలా విశేషమైంది. 9తో నవఖండ పృథ్వీ, నవగ్రహాలు, నవనాథులు, ఇలా అన్నీ 9. అంటే దీని తర్వాత 10వ సంఖ్య 0 సంఖ్య, 0. కాబట్టి పరిపూర్ణమైన సంఖ్య ఏది ఉన్నదో అది నవ సంఖ్య 9. దీనిలో ఒకసారి విశేషమైన ఈ నవరాత్రులు శరన్నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రాలలో ఏ కార్యక్రమం చేసినా అది దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. శరత్ పౌర్ణమి రోజున కోజారి పౌర్ణమి వస్తుంది. దానికన్నా ముందు ఈ నవరాత్రాలు. కాబట్టి అమ్మవారి నవరాత్రాలు చాలా విశేషంగా భవ్యంగా దివ్యంగా చండీ 9 రోజులు నవచండీ చేసి ఎవరైతే నవచండీ, శతచండీ, సహస్రచండీ అని ఇలా విధానాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి యొక్క చండీ నవచండీ. ఆ నవచండీ యొక్క కార్యక్రమం ఈ దేవి యొక్క అమ్మవారి యొక్క సమక్షంలో జరుగుతుంది.
అంటే అన్ని విఘ్నాలకి దూరం చేసి తల్లి ఎట్లయితే తన పిల్లలకు చూస్తుందో ఆ విధంగానే అమ్మవారు ఈ యొక్క పృథ్వీలో ఎంతమంది అయితే ప్రాణులు ఉన్నారో అందరి కూడాను క్షేమంగా సస్యశ్యామలంగా చూడాలి, అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి, వారి అమ్మవారి యొక్క కృపాకటాక్షం కావాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని ఈ విధంగా చెప్పింది. కాబట్టి అమ్మవారి దయవంటే అన్నీ కూడా మనకు సమకూరుస్తాయి, ఉత్తరోత్తర అభివృద్ధి కూడా అవుతుంది. అమ్మవారు చేయని పని ఏది లేదు ప్రపంచంలో. నమాతు పరదైవతం అని చెప్పారు. తల్లికి మించిన దైవం లేదు. కాబట్టి ఈ అమ్మవారు దేవతా స్వరూపంలో ఉన్న అమ్మవారు సాక్షాత్ మన తల్లి ఏది ఉన్నదో ఆ తల్లి కూడాను ప్రతిరోజు ఎవరైతే నిత్యంగా పూజిస్తారో నమస్కారం చేస్తారో వారికి కూడాను ఆ ఫలితం వస్తుంది అని నమాతు పరదైవతం అని చెప్పింది. తల్లితో సమానమైన దేవత ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. 56 కోట్ల మహామంత్రాలలో గాయత్రి మంత్రం విశేషమైంది. అలాగే అన్ని దేవతలలో అమ్మవారి యొక్క దేవత చాలా విశేషమైంది. కాబట్టి ఎవరైతే శరణు పోతారో వేడుకుంటారో వారికి అన్ని రకాల సుఖ సంతోషాలు ఆనందాలు అన్నీ కూడా ఉంటాయని చెప్తూ ఈ అమ్మవారి చరణాలపైన ఈ 2 మాటలు ఇంతటితో విరమిస్తున్నాము.